ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో దుమ్ము రేపారు భారత బాక్సర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది, గోల్డెన్ పంచ్ విసిరింది. 52 కేజీల విభాగంలో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఇక ఫైనల్లో మెడల్ రూపంలో ప్రపంచ స్థాయిలో సాధించినామంటే చాలా గొప్ప విషయము. రాబోయే ఒలింపిక్లో కూడా మేము సాధిస్తామని మెడల్ సంతోషిస్తున్నాం. అవును, ఎస్. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి జూలైలో, దానిలో కూడా మనం గోల్డ్ మెడల్ సాధిస్తున్నామని నమ్మకం ఉంది. ఏషియన్ గేమ్స్ ఆల్రెడీ మనం క్వాలిఫై అయినాము. తప్పకుండా మొన్న ఫిబ్రవరి జరిగిన స్టాంజా టోర్నమెంట్లో 2 గోల్డ్ మెడల్ సాధించినాము. అది ఇండియన్ బాక్సింగ్ హిస్టరీలో అది రికార్డ్. అది ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నిఖత్లా, మాకు కూడా వచ్చింది, నిఖత్ కూడా వచ్చింది. నాన్న ఇంత పెద్ద నేను ఒలింపిక్ సిల్వర్ మెడల్స్ కొట్టాను ఈ టోర్నమెంట్లో, నేను ఆ గేమ్ మురుగమైంది, చాలా ఇదైంది, కాన్ఫిడెన్స్ వచ్చిందంటే తప్పకుండా వస్తుంది. మనం కష్టపడి కాన్ఫిడెన్స్ ఉంటే తప్పక ఏ ప్లేయర్ అయినా కొట్టచ్చు. ప్రపంచ ఛాంపియన్షిప్ ఉంది, మనం కొట్టచ్చు ప్రపంచాలు అని ఇలా కొట్టినాము, సాధించినాము, మీకు చూపెట్టినాము తెలంగాణ ప్రజలకు. బాక్సర్ అంటే ముఖ్యంగా హర్యానా, సోనేపట్ ఇట్లాంటి వాటిలో మన తెలంగాణ నుంచి తెలుగు అమ్మాయి బాక్సింగ్ చేస్తుందంటే మీకు ఎట్లా ఉండేది? ఇతర చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఎట్లా ఉంటుంది? చుట్టుపక్కల వాళ్ళతో ఉంటుంది సపోర్టు. స్టార్టింగ్లో లేకుండా తర్వాత మాకు సపోర్ట్లు వచ్చింది. ఎందుకంటే జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ కొట్టిన తర్వాత మాకు ప్రతి ఒక్కరు మా అమ్మాయి గురించి మాట్లాడుతుండే, చాలా బ్రహ్మంగా ఆడుతుంది, చాలా సపోర్టివ్ మనం చేయాలని చేస్తుండే. దాని తర్వాత మనము మార్నింగ్ ఫన్ ఇయర్ మనం నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ గ్రౌండ్లో సంసముద్దీన్ మొదటి కోచ్ ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. దాని తర్వాత సాయి సెంటర్ విశాఖపట్నంలో ట్రైనింగ్ చేసినాం. ఐ వెంకటేశ్వరరావు ద్రోణాచార్య అవార్డు దొరికింది. ఆ సార్ కూడా చాలా కష్టపడారు. దాని తర్వాత సీనియర్ నేషనల్స్కి వస్తున్నామంటే హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యి మా చిరంజీవి గురుతోని చాలా టెక్నికల్ ప్లేయర్. ఇలా అమ్మాయి టెక్నికల్ ఆసనంటే చిరంజీవి సార్ దయ వలన, చిరంజీవి సార్ శిక్షణ, ఆ గురువు గారికి ధన్యవాదాలు. ఇలా సాధించడం. ఈరోజు భారతదేశ బాక్సింగ్ చరిత్రలో తెలంగాణ ప్రముఖ బాక్సరు మన అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. థాయిలాండ్ అమ్మాయితో ఈరోజు మన ఫైనల్ గెలవడం జరిగింది. ఫస్ట్ రౌండ్లో నిఖత్ డామినేట్ చేసింది. సెకండ్ రౌండ్లో థాయిలాండ్ అమ్మాయి డామినేట్ చేసినా కూడా థర్డ్ రౌండ్లో మళ్ళీ నిఖత్ 5-0తో స్కోర్ను మరి కైవసం చేసుకొని ఈరోజు 52 కిలోల వెయిట్ కేటగిరీలో తెలంగాణకు, భారతదేశానికి నిఖత్ జరీన్ మరి గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషము. ఒక తెలంగాణ అమ్మాయి ఈరోజు మరి ఇండియాలో హిస్టరీ క్రియేట్ చేయడం అంటే అతిశయోక్తి చాలా. ఎందుకంటే ఢిల్లీ బాక్సర్స్, హర్యానా బాక్సర్స్, పంజాబ్ బాక్సర్స్, నార్త్ ఈస్టర్న్ బాక్సర్స్ అందరినీ తట్టుకొని, ఎంతో ప్రెషర్ తట్టుకొని నిఖత్ జరీన్ మరి ఢిల్లీలో ప్రాక్టీస్ చేయడము, ఎంతో క్రమశిక్షణతో అమ్మాయి ముందుకెళ్తా ఉంది. మరి రానున్న రోజుల్లో కూడా నిఖత్ జరీన్ ఏషియన్ గేమ్స్లో కానీ, కామన్వెల్త్ గేమ్స్లో కానీ, ఒలింపిక్స్లో కానీ ఈ యొక్క మెడల్ను నిఖత్ ఇంకా పెద్ద స్ఫూర్తి ఇస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు కూడా నిఖత్ జరీన్ పెద్ద ఎత్తున మరి బహుమతులు బాధ్యత ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నాను. నిఖత్కు కావాల్సిన ట్రైనింగ్ భవిష్యత్తులో ఫారెన్ కంట్రీస్లో కావాల్సిన ట్రైనింగ్ కానివ్వండి, ఆమె డైట్ విషయంలో కానివ్వండి, ఎలాంటి విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో సహజంగా అందించాలి. నిఖత్కు ఈరోజు చూస్తూ ఉన్నాం మనము. తెలంగాణ నుండి కానీ, సౌత్ ఇండియా నుండి కానీ ఒకే ఒక్క మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఈరోజు ఇండియాకి రిప్రజెంట్ చేస్తూ ఉంది. నిఖత్ను మనం అందరము ఆదుకోవాలి. నిఖత్ను గొప్ప ఎత్తున మనము పైకి తీసుకురావడానికి మనందరం కూడా కృషి చేయాలి. భవిష్యత్తులో కూడా ఈ యొక్క అవకాశాన్ని, గోల్డ్ మెడల్ను మనకి ఇచ్చినందుకు నిఖత్కు శుభాకాంక్షలు. వాళ్ళ పేరెంట్కు, తల్లిదండ్రులకు, మరి బాక్సింగ్ ఫెడరేషన్కు, తెలంగాణ బాక్సర్స్ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. నిఖత్ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో, ఇండియాలో మహిళా బాక్సర్స్ కానివ్వండి, అయితే మేల్ బాక్సర్స్ కానివ్వండి ఇంకా ముందుకు రావాలని చెప్పని రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున క్రీడలను కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కూడా అభివృద్ధి చేస్తాము. ఈరోజు చూశారు మీరు, నిన్నే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు గ్రామీణ ప్రాంతంలో క్రీడా ప్రాంగణాలు, క్రీడా కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు మరి ఏదో అనౌన్స్ చేశారో కేసీఆర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటి మెట్టిది. తర్వాత గ్రామీణ క్రీడలు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది, గోల్డెన్ పంచ్ విసిరింది. 52 కేజీల విభాగంలో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో జిట్పాంగ్ను మట్టి కనిపించింది నిఖత్ జరీన్. మొదటి రౌండ్లో నిఖత్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక రెండవ రౌండ్లో ఇద్దరికీ సమాన పాయింట్లు వచ్చాయి. అయితే మూడో రౌండ్లో జరీన్ దుమ్ము రేపింది. గోల్డెన్ పంచ్ విసిరి భారత పతాకాన్ని రెపరెపలాడించింది.
ప్రపంచ బాక్సింగ్ చరిత్ర సృష్టించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు సృష్టించింది. సో ఏ వెంకటేశ్వర రెడ్డి గారికి, మన ప్రేమరాజ్ సార్ ఒలింపిక్ బాడీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఒలింపిక్ బాడీ అసోసియేషన్ అందరికీ, మన రవీందర్ సార్ సెక్రటరీ జనరల్ మన స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ ద సచ్ ఏ టాలెంట్ సపోర్ట్ హెల్ప్ అండ్ సపోర్టింగ్ ఎవ్రీథింగ్. ఫ్యూచర్లో కూడా మేము ఇట్లనే మెడల్ సాధిస్తామని నమ్మకం ఉందా. థ్యాంక్ యూ మీడియా అండ్ ఆల్ పర్సనాలిటీస్ గివింగ్ గుడ్ సపోర్ట్. థ్యాంక్ యూ. హైదరాబాద్. ఫోటో తీసుకొని ఒక్క నిమిషం సార్ సార్ ఒక్కసారి ఫోటో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది. గోల్డెన్ పంచ్ విసిరింది. 52 కేజీల విభాగంలో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఇక ఫైనల్లో జిట్పాంగ్ ను మట్టి కరిపించింది నిఖత్ జరీన్. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఛాంపియన్షిప్ లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ కొద్దిసేపు క్రితమే 52 కేజీల విభాగంలో ఘన విజయం సాధించింది. ఇప్పటికే థాయిలాండ్ సంబంధించినటువంటి బాక్సర్ జుటామస్ జిట్ పంగ్ తో ఘన విజయం సాధించింది. మొదటి రౌండ్ లో నిఖత్ జరీన్ సులువుగా లీడింగ్ లో ఉన్నప్పటికీ సెకండ్ రౌండ్ లో వచ్చేసరికి థాయిలాండ్ చెందినటువంటి బాక్సర్ జుటామస్ జింక్ కొంత ముందడుగు ఉంది. ఇక థర్డ్ రౌండ్ లో సునాయాసంగా విజయం సాధించి ఇంకా దీనికి సంబంధించి నిఖత్ జరీన్ తండ్రి జమీల్ గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీ కూతురు ఈరోజు ఛాంపియన్షిప్ తెలంగాణ గర్వకారంగా నిలిచింది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అంటే చాలా సంతోషము. ఈ రోజుకు మేము వెయిటింగ్ చేసినాము. 10 సంవత్సరము కష్టపడ్డాము. మా కష్టాల్లో మా కేసీఆర్ సార్ మాకు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మాకు న్యాయం చేశారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఇలా సాధించినామంటే క్రెడిట్ గోస్ కేసీఆర్ సార్, కవిత మేడం కూడా చేశారు. చాలా ఎప్పుడంటే అప్పుడు రెస్పాన్స్ ఇస్తుండే. కేటీఆర్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దెమ్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ సపోర్ట్. ఈ రోజు అనుకున్నారా ఖచ్చితంగా మీ కూతురు గెలుస్తుందని ఖచ్చితంగా అనుకున్నారా? 100% కాన్ఫిడెన్స్ ఉండే. పోయిన నెలలో స్టాంజాలో 2 గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక క్రీడాకారిణి బాక్సర్ ఇండియాలో. ఇంకా అప్పటి నుంచి మాకు కాన్ఫిడెన్స్ ఉంటే ఆ స్థాయిలో 5-0 ఈ 2 టోర్నమెంట్ 11 మ్యాచ్లు ఆడి ప్రతి మ్యాచ్కు 5-0తో ఆడి గెలిచిన ఒక హిస్టరీ క్రియేట్ చేసింది ఆమె. ఎన్ని సంవత్సరాలు కోచింగ్ ఇచ్చారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా సహాయ సహకారాలు అందించింది మీకు? మేము 2014 అక్టోబర్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇమాని చిరంజీవి సీనియర్ రిటైర్డ్ కోచ్, ఆ సార్ దగ్గర టెక్నికల్ కోచ్ ఫేమస్ ఉన్నారు. ఆ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాము. ఇక్కడనే ఉన్నాము మేము. అప్పుడు మా కేసీఆర్ గారితో పరిచయం కలిసినాము. అప్పుడు కలిసినప్పుడు 2014 15 ఆగస్టు నాడు గోల్కొండ కిలాలో మాకు 50 లక్షలు ప్రకటించారు. 50 లక్షలు ఇచ్చారు. ఆ ప్రోత్సాహకారం అప్పటి నుంచి కష్టపడి 2015 నుంచి ఇప్పటి వరకు మెడల్స్ 11 ఇంటర్నేషనల్ మెడల్ సాధించి ఇవాళ వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ సాధించినామంటే ఛాంపియన్ గోల్డ్ మెడల్ సాధించింది. అసలు ఎట్లా ఉండబోతుంది మీ పాప భవిష్యత్తు, ఎట్లా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టర్నింగ్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి మనం కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. ఆ టోర్నమెంట్లో కూడా మేము గోల్డ్ మెడల్ సాధిస్తాం. మా తెలంగాణ గోల్డ్ మెడల్ సాధిస్తే
ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి ఒలింపిక్లో కూడా తెలంగాణకు, గవర్నమెంట్కు, మన ప్రజలకు, మన దేశంకు, ఇండియాకు మేము గోల్డ్ మెడల్ ఇస్తామని నమ్మకంతో ఆశిస్తున్నాము. మహిళలు అంటే చాలా చిన్న చూపు ఉంటుంది. అలాంటి మహిళలు ఈరోజు ఏ రంగంలోనే సాధించగలరనేది మీ పాప నిరూపించింది. మహిళ ఒక తండ్రిగా ఏం చెప్తారు తోటి మహిళలకు? తప్పకుండా మీరు ముంగట రావాల్సిందే. మేము ఉన్నాము. మేము కూడా మాతో ఏదో హెల్ప్ కావాలా, ట్రైనింగ్ గురించి ఎందుకంటే మేము ఉన్నాము. రండి, మీ పిల్లలు కూడా భవిష్యత్తు కోసము పంపించండి. చాలా ఉన్నాయి క్రీడలు. ఇప్పుడు అంటే మీరు మళ్ళీ వచ్చిన తర్వాత కలవబోతున్నారు, ఎవరైనా అధికారులు ఎవరైనా కలవబోతున్నారు? తప్పకుండా సీఎం కేసీఆర్తోని ఢిల్లీలో కూడా ప్రైమ్ మినిస్టర్ మోదీ సార్తో కూడా అపాయింట్మెంట్ కన్ఫామ్ అయిపోయింది. సీఎం సార్తో కూడా తప్పకుండా కలుస్తామని నమ్మకం ఉంది. కేసీఆర్ సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇలా చూసి. థ్యాంక్ యూ. ఇది చూసిన మొత్తం మీద తన కూతురు ఈ విధంగా సాధించడం పట్ల తండ్రి జమీల్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సునాయాసంగా 52 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్షిప్లో, బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ శాట్ చైర్మన్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం శాట్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మనం వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో సహాయ సహకారాలు అందించిన ఒక తెలుగు తేజం ఈరోజు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంది. గొప్పగా మేము ఈరోజు నిక్కజరీన్ యొక్క విక్టరీని సెలబ్రేట్ చేస్తాను. ఎల్బీ స్టేడియంలో 52 కేజీ విభాగంలో నిక్కజరీన్ థాయిలాండ్ అమ్మాయిని ఓడించడము మాకు చాలా గర్వంగా ఉంది. మొదటి రౌండ్లో నిక్కతో మరి అప్పర్ హ్యాండ్ ఉండే, సెకండ్ రౌండ్లో నిక్కజరీన్ కొద్దిగా స్లోగా డిఫెన్స్గా ఉన్నందుకు థాయిలాండ్ అమ్మాయికి 3-2 స్కోర్ వచ్చింది. థర్డ్ రౌండ్లో మళ్ళీ 5-0 నిక్కజరీన్ పుంజుకొని ఈరోజు గొప్ప విక్టరీని నిక్కజరీన్ ఈరోజు చేయించుకున్నందుకు అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ బాక్సర్స్, తెలంగాణ క్రీడాకారులు అందరూ కూడా నిక్కజరీన్ స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఒలింపిక్స్లో ఒక నీరజ్ చోప్రానే కాదు, నిక్కజరీన్ కూడా మెడల్ తీసుకురావడానికి సిద్ధంగా ఉందని చెప్పని సందర్భంగా నిక్కజరీన్ తెలియజేస్తా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలా మంది క్రీడాకారులు, అలాంటి క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు డెఫినెట్ గా అండి, గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తెలంగాణలో ముఖ్యమంత్రి గారు నిన్ననే కేసీఆర్ గారు ప్రకటించారు. క్రీడా ప్రాంగణాలతో పాటు క్రీడా కమిటీలు కూడా గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటాము. అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతంలో కబడ్డీ కానీ, వాలీబాల్ కానివ్వండి, అదేవిధంగా ఖోఖో కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ టోర్నమెంట్స్ కండక్ట్ చేసి గ్రామం నుండి మండలానికి, మండలం నుండి జిల్లాకు, జిల్లా నుండి రాష్ట్రానికి మరి క్రీడలు నిర్వహించి అంచెలంచెలుగా క్రీడాకారులు డెవలప్ చేసి రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి తీసుకుపోవడానికి ఈ యొక్క విక్టరీని, నిక్కజరీన్ యొక్క ఈరోజు గెలుపును కేసీఆర్ గారు కూడా మాకు అందరికీ కూడా మరి గొప్పగా అవకాశం ఇచ్చి రాష్ట్రంలో క్రీడలను ఇంకా గొప్ప ఎత్తున అభివృద్ధి చేయడానికి సంబంధించి ఎలాంటి కోచింగ్ ఇచ్చారు, ఎలాంటి సహాయ సహకారాలు అందించారు మీరు? నిక్కజరీన్ కు ఇక్కడ చిరంజీవి గారు, వారి ఫాదరు చాలా మేజర్గా వారు ఇక్కడ తెలంగాణలో కోచింగ్ ఇచ్చారు. ఢిల్లీలో బాక్సింగ్ ఫెడరేషన్ ఇండియా వాళ్ళు కూడా గొప్పగా నిక్కజరీన్ ప్రోత్సహించారు. మేరీకోమ్ నిక్కజరీన్కు ఆపోనెంట్గా ఉన్నా కూడా మరి మేరీకోమ్ని ఇప్పుడు పక్కకు పెట్టేసి నిక్కజ్నే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది మేరీకోమ్ ఏజ్ అయిపోతా ఉంది, నిక్కజరీన్ ఫామ్లో ఉందని చెప్పని నిక్కజరీన్ పైకి తీసుకొచ్చారు. అదే నిక్కజరీన్ ఈరోజు ప్రూవ్ చేసింది. 52 కేజీలో నేనే గొప్ప క్రీడాకారు అని చెప్పి నిక్కజరీన్ మెడల్ తీసుకొచ్చి భారతదేశానికి మరి గర్వంగా నిలబడ్డది. ఈ సందర్భంగా మరి బాక్సింగ్ ఫెడరేషన్ ఇంకా నిక్కజరీన్కు వేరే కంట్రీస్లో, వేరే దేశాలలో కోచింగ్ ఇప్పించి ఇంకా అమ్మాయిని పైకి తీసుకురావాలి, మెరుగైన అవకాశాలు ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిక్కజరీన్కు మరి డైటింగ్ కొరకు కానీ, ఫిజియోకర్ కానీ, డాక్టర్ కానీ మరి సదుపాయాలు అన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం నుండి కలిగించాలి ముఖ్యమంత్రి గారిని కోరుతాము. నిక్కజరీన్ వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారిని కూడా కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ తెలుగు తేజం ఈ విధంగా ఛాంపియన్షిప్ గెలుపొందడం ఎట్లా, అంటే మీ ఒక స్పోర్ట్స్ శాట్ చైర్మన్ ఎట్లా ఫీల్ అవుతున్నాం? చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చాలా అరుదైన విక్టరీ ఇది. అంత స్థాయికి క్రీడాకారిని చేరుకోవడం అంటే నాట్ ఎ జోక్. ఎందుకంటే ఒక మహిళ, ఒక అమ్మాయి, తెలంగాణకు చెందిన మహిళ అన్ని ఒడిదుడుకులు ఢిల్లీలో తట్టుకోవడం అంటే మరి పంజాబ్, హర్యానా బాక్సర్స్ మరి అదేవిధంగా ఇతర రాష్ట్రాల బాక్సర్స్ చాలా ధీటుగా మరి ఉంటారు. మరి ఒక నిక్కత్ మన సౌత్ నుండి ఒకటే అమ్మాయి అక్కడ ఢిల్లీలో ఉండడము, ప్రాక్టీస్లో ఉండడము అంటే చాలా నిక్కత్కు చాలా గొప్ప పట్టుదల ఉంటేనే అమ్మాయి అక్కడ ఉండి ఈ విజయం సాధించేదని తెలియజేస్తున్నారు. ఇది చూస్తున్నాం మొత్తం మీద తెలంగాణ తెలుగు తేజము ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 52 కేజీల విభాగంలో అంటే గోల్డ్ మెడల్ సాధించడం పట్ల అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు తండ్రి కూడా చాలా ఉత్సాహం తెలియజేస్తారు. ఎందుకంటే ఈ విధంగా ఒక మహిళ, ఒక తండ్రి అంటే మహిళలు అంటే చాలా చిన్న చూపు ఉంటుంది, అలాంటి మహిళలు సాధించగలది ఏదీ లేదని మరోసారి నిరూపించినటువంటి మహిళా తెలుగు తేజం నిక్కత్ జరీన్ అని అక్కడ సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా తండ్రి జమీల్ కూడా చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. ఓకే సునీల్.